హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనమిక వ్లాగ్స్. సో మా పాపకి 6th మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆబ్వియస్లీ సాలిడ్ ఫుడ్స్ అయితే స్టార్ట్ చేయాలి కదా. సాలిడ్ ఫుడ్స్ అనగానే నేనైతే ఫస్ట్ అయితే ఫిక్స్ అయిపోయాను ఏంటంటే బయట ఫుడ్, అంటే బయట దొరికే సెర్లాక్ కానీ ఎలాంటి బేబీ ఫుడ్ కానీ అసలు తెచ్చి పెట్టద్దని. ఎందుకంటే ఈ మధ్య న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా, ఆ ఆ బేబీ ఫుడ్ అనేది వాళ్ళు తినడానికి వీలుగా ఉండడానికి, టేస్టీగా ఉండడానికి వాళ్ళు షుగర్స్ అవి యాడ్ చేస్తున్నారంట. సో నేనైతే అసలు పెట్టకూడదు, ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో దట్ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ కొంచెం టైం టేకింగే, అండ్ ఆల్సో ఓపిక్గా చేసుకుంటే మనకి ఒక 1 month వరకు మనకి పౌడర్ అనేది వస్తుందన్నమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేనైతే బియ్యం తీసుకుంటున్నాను. ఇది మనం వాడుకునే బియ్యమే వాడుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 4 glasses ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పెసరపప్పు. ఇది నాటు పెసరపప్పు అయితే చాలా మంచిది. హైబ్రిడ్వి కొంచెం పెద్దవి అలాంటివి కాకుండా చిన్నవి తీసుకోండి. అది ఒక 1/2 glass తీసుకుంటున్నా, అదే టీ గ్లాస్తో 1/2 glass. తర్వాత వచ్చేసి మినప్పప్పు, పొట్టుతో ఉన్న మినప్పప్పు తీసుకోండి, హెల్త్కి మంచిది. మీరు గుండు మినప్పప్పు పొట్టుతో ఉన్నది అన్న తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎల్లో కందిపప్పు, కొంతమంది రెడ్ కందిపప్పు కూడా వాడుకుంటున్నారు, అది మీ ఇష్టం అన్నమాట. సో నేనైతే ఎల్లో కందిపప్పు వాడుతున్నాను. తర్వాత 1/2 glass శనగపప్పు అన్నమాట. అన్నీ 1/2 glass తీసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ పప్పు అయితే తీసుకుంటున్నామో, పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు అలాగా, దానికి డబల్ బియ్యం తీసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే గ్యాస్ కొంచెం ఫామ్ అవ్వకుండా ఉండడానికి. సో నెక్స్ట్ వచ్చేసి అదే గ్లాస్తో వేరుశనగ గుళ్ళు తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పులో ఓట్స్ అన్నమాట. నేనైతే క్వాకర్ ఓట్స్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్తో కంఫర్టబుల్గా ఉంటే దాంతో తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కొంచెం పెద్ద కప్పులో ఫూల్ మక్కన అన్నమాట. ఇది ఇప్పుడు అన్ని చోట్ల ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కదా, ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను. సో ఇవైతే తీసేసుకోవాలి. ఇవన్నీ మనం డైలీ ఇంట్లో యూజ్ చేసే ప్రోడక్ట్సే యూజ్ చేస్తాము, ఏమి ఫ్యాన్సీవి లేవు. తర్వాత ఒక 1 teaspoon ఆఫ్ జీలకర్ర అండ్ వాము తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఒక 5 to 8 కాజు, బాదాము, ఇంకా పిస్తా. నేను అక్రూట్ అయితే వేద్దాం అనుకున్నాను కానీ నాకు అవైలబుల్గా లేదు, తర్వాత యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఫూల్ మక్కన, ఓట్స్, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, వాము తప్ప మిగతా అన్నీ వాష్ చేసుకొని డ్రై చేసుకొని మనం ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. నేను ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా వాష్ చేసుకున్నాను. 2 to 3 times వాష్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తారో మనకు తెలియదు కదా. సో వాష్ చేసేసుకున్నాక కాటన్ క్లాత్లో డ్రై చేసేసుకోవాలి. ఎక్కడా కూడా తడి అనేది లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే త్వరగా పాడైపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు. తర్వాత ఈ బియ్యము, మినపప్పు ఇవన్నీ కూడా బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని సేమ్ కాటన్ క్లాత్లో వేసుకొని తడారిపోయే వరకు బాగా తుడిసేసుకొని తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఎండలో ఆరబెట్టుకున్నాను. నేనైతే ఎండలో బాగా ఎండగుంటే కనుక ఒక 1 hour ఎండబెట్టుకుంటే చాలు. ఇన్ కేస్ ఇప్పుడు కొద్ది వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, అలాంటప్పుడు ఓవర్ నైట్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం బాండి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ఫూల్ మక్కన అయితే వేయించుకోవాలి. నేను ఇక్కడ ఓవరాల్ పౌడర్ అంతటికి 1 spoon నెయ్యి వాడుతున్నాను, అది ఫూల్ మక్కన వేయించుకోవడానికి మాత్రమే వాడుతున్నాను. ఆ నెయ్యి ఏంటంటే ఆ ఫూల్ మక్కన పీల్ చేసుకునిద్ది అనమాట ఫాస్ట్గా. సో అవి వేయించుకునే ముందు యాడ్ చేసుకోవాలి. అవి బాగా వేగిపోయాక మనకి సౌండ్ వస్తూ ఉంటుంది, క్రిస్పీ సౌండ్ లాగా, అప్పుడు వరకు వేయించుకుంటూ ఉండాలి. తర్వాత అయితే వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలన్నమాట. అవి పచ్చి ఇది పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి.
సో చాలా ఓపిక్గా వేయించుకుంటే బాగా ఫ్రై అవుతాయి. సో దట్ బేబీస్కి డైజెషన్ కూడా ఈజీ అవుతుందన్నమాట. సో అవి వేయించేసుకున్నాక చల్లారాక పొట్టు అనేది తీసేయాలన్నమాట. పొట్టు ఉంచుకోవచ్చు, బట్ తీసేయడమే నాకు బెటర్ అని నా ఫీలింగ్. తర్వాత వచ్చేసి ఓట్స్ చాలా ఫాస్ట్గానే వేగిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని, ఐ మీన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. సో దట్ లోపల వరకు వేగుతాయి. బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాగ స్టీల్ పాత్రల్లో మాత్రమే ప్రిపేర్ చేయండి. ఆ నాన్ స్టిక్ ప్యాన్స్లో కానీ అల్యూమినియం వెజల్స్లో కానీ అస్సలు ప్రిపేర్ చేయొద్దు. అది మనకే మంచిది కాదు, బేబీస్కి ఇంకా మంచిది కాదు కదా. సో ఆ పాత్రలు మాత్రం అవాయిడ్ చేయండి. తర్వాత వచ్చేసి జీలకర్ర ఇంకా వాము, ఇవి కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఆల్రెడీ ప్యాన్ కొంచెం హీట్లోనే ఉంటుంది కదా, ఒక 5 మినిట్స్లో అయితే వేగిపోతాయి. ఈ ప్రాసెస్ అంతట్లో ఎక్కడ తడి అనేది తగలకుండా చూసుకోండి. ఎందుకంటే ఇంత కష్టపడి తడి తగిలిందంటే మాత్రం ఫాస్ట్గా పాడైపోతుంది. సో ఎక్కడ తడి అంటకుండా డ్రైగా ఉండేలా చూసుకోండి. సో ఈలోపు నేను పైన ఆరబెట్టుకొని వచ్చాను. ఈరోజు ఎండ బాగానే ఉంది, సో మంచిగా డ్రై అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న ఫూల్ మక్కన అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే లాస్ట్లో వేరుశనగ గుళ్ళు అనేవి వేసుకోండి. నేనైతే ముందే వేసేసాను. ఎందుకు లాస్ట్లో అంటున్నానంటే ఆ వేరుశనగ గుళ్ళు ఎక్కువ గ్రైండ్ అయితే కనుక కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది, కొంచెం వెట్గా అయిపోతుంది అనమాట. ఐ మీన్ ఆయిల్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా. సో అది లాస్ట్లో వేసుకోండి, అప్పుడు మనకి మంచిగా పౌడర్ లాగా అవుతుంది అనమాట. సో తర్వాత ఈ పప్పులు బియ్యం అనేది కొంచెం కొంచెంగా తీసుకొని బాండీలో వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగేంత వరకు వేయించుకోవాలి, లోపల దాకా వేగాలి. అప్పుడే మంచిగా డైజెషన్ అవుతుంది. లేకపోతే పిల్లలకి గ్యాస్ పట్టడము, ఇండైజెషన్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఎక్కువసేపు ఏం వేయించుకొని అవసరం లేదు, ఊరికే వేగిపోతాయి. ఎందుకంటే కడిగేసి ఎండబెట్టేసాం కదా ఆల్రెడీ. సో అన్నీ కలిపి మిక్సీ కొట్టేసుకోవాలి. ఎక్కడ గరుగ్గా కాకుండా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేశాక జల్లెల్లో వేసుకొని జల్లించేసుకోవాలి. సో దట్ ఏమన్నా లమ్స్ లాగా ఫామ్ అయితే అవి అయితే పోతాయి, లేకపోతే ఏమన్నా గరుగ్గా ఉన్న అవి కూడా జల్లెల్లో ఉండిపోతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇది మనం ప్రిపేర్ చేసే ముందు ఖచ్చితంగా ఒక 1 అవర్ నానబెట్టాలి. ఈ పౌడర్ని నానబెట్టకపోతే మాత్రం కొంచెం గ్యాస్ పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 1 అవర్, మినిమం 1 అవర్ అయితే నానబెట్టాలి. నానబెట్టి రోజుకి 1 స్పూన్ మాత్రమే యూస్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో. తర్వాత 2 పూటల పెట్టచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఒక పూట పెట్టి ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మరీ పడకపోతే ఆఫ్ చేసేయండి, పెట్టడం అస్సలు పెట్టద్దు. తర్వాత మీకు గనక ఇంకా డౌట్గా ఉంటే మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి అప్పుడు వాడండి. మళ్ళీ కమెంట్స్ పెట్టద్దు అనమాట, పీడియాట్రిషియన్ అలా చేయొద్దన్నారు ఇలా చేయొద్దన్నారు అని చెప్పి. నా బేబీకి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎవరికన్నా అవసరం అయిద్దేమో అని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను. సో యా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనామిక వ్లాగ్స్. బాయ్ బాయ్.